ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు మొదటి పత్రిక 5:6 మనం చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు మన జీవితాలని బలపరచాలి అంటే మనం దీనులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈవులను బట్టి, మనకిచ్చినటువంటి పరిస్థితులను బట్టి గర్వించడానికి వీల్లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అందాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన చదువుని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన సమస్త ఈవులను బట్టి ప్రభువుకు మహిమ తేవాలి. దేవుణ్ణి స్తుతించాలి, దేవుని గణపరచాలి. నాకు ధనం ఉందని, నాకు బలగం ఉందని, నాకు బంధు వర్గం ఉందని, నాకు ఏమీ కొదువు లేదని వెర్రవీగిన ఎడల మన జీవితాల్లో తగ్గించబడుతుంది. కానీ ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి, దీన మనస్సు అనగా ఏదో ఎవరితో మాట్లాడకుండా ముఖం అలా పెట్టుకుంటుంటే కాదు. దీన మనస్సు అనేటువంటిది తగ్గింపు జీవితాన్ని చూపిస్తుంది. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని లేఖనం శ్రమిస్తాడు. కనుక మన జీవితాలను యేసయ్య పాదాల దగ్గర పెట్టి, దేవాది దేవుడు ఉన్నతుడు గనుక ఆయన హెచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి ఉంది. దేవుడు హెచ్చించబడినప్పుడు మనం తగ్గించి ఆయన పాదాల దగ్గర మనం కన్నీరు కారుస్తూ, ప్రభువా నీవిచ్చిన ప్రతి ఈవుని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలని దేవుడిని మనం స్తుతిస్తూ మహిమపరచుకుంటాం. దేవుని నామాన్ని ఉన్నతం చేసినప్పుడు మన జీవితాలు ఫలపడిపోయాయని హెచ్చించి ఆశీర్వాదకరమైన ప్రతి కృపను పరిశుద్ధాత్మలో మనం అనుభవించాలి. పరిశుద్ధ నీ బలిష్టమైన చేతి కింద దేని మనసు కలిగి దీనులైనటువంటి వారిని సృష్టించాలి. దీనులైనటువంటి వారిని ఆకర్షించేవారిగా ఉన్న బట్టి ఈ కొద్ది మాటలు మన ముగ్గురు దీవించండి. మా జీవితాలను ఫలభరితంగా హెచ్చించి బలపరచండి. యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి.